నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ వారి పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతున్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది. అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జ్ఞానోదయం రాకపోవడం దురదృష్టకరం. అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి ఈ పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను. నేను ఎంతవరకు ఏదైతుందో వాళ్ళ నియంతృత్వ పోకడలు, అహంకార కుటుంబ పాలనతోని వాళ్ళు ప్రజలకు దూరమై, అసలు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడిల పాలన చేసి అసలు పాలన అనేదే లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయాం. నువ్వు అమలు చేసింది ఏంటి అనేది నీకు ప్రచారం జరగలేదు. ఇవాళ ఏదైతుందో వాళ్ళు ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరుగార్చి మీకు నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పంటున్నాను. నీ కమిషన్ల కకృతితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. సిమిలర్లీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో పిట్టిహెడ్లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పని పేర్కొన్నారా. రామగుండంలో, కొత్తగూడెంలో మీకు బొగ్గు అవైలబిలిటీ ఉంది. మీకు రామగుండంలో, కొత్తగూడెంలో బొగ్గు అవైలబిలిటీ ఉంటే యాదాద్రిలో ఏముందని చెప్పాక నువ్వు పవర్ ప్రాజెక్టే నెలకొల్పదలిచి చెప్పు నాకు. నీ కమిషన్లకు అకృతి కాకుండా ఇంకేంటి అని చెప్పి అంటున్నాను. భగీరథ ప్రాజెక్ట్ ఈజ్ అనదర్ బిగ్ స్కామ్. అసలు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటేనే క్లోరినేషన్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది. ఆ సాంకేతికంగా ఏది ఇస్తుందో నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు ఏంటి? ఆల్ దీస్ 3 ప్రాజెక్ట్స్, నీ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తున్నాను నేను. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కార్యక్రమం అమలు చేసినప్పుడు ఈపీసీ విధానంతో ఏదైతుందో ఇవాళ నిర్మాణ ప్రక్రియ చేపట్టబడ జరిగింది. ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్. వాళ్ళే దానికి కావలసిన అంచనాలు రూపొందించుకోవటం, నిర్మాణ పనులు చేపట్టడం, దాని నిర్వహణ భారం. మీరు ఈపీసీ విధానాన్ని మార్చి ఏదైతుందో నీ కమిషన్ల కోసం ఏ విధంగా నామినేషన్ పద్ధతితో పనులు అప్పగించడం జరుగుతుందనే భావనతో ఆ ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పట్టు. అది ఈపీసీ విధానమైనట్టయితే ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ వుడ్ హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ది కాంట్రాక్టర్. వాడేదాని ఇంజనీరింగ్, దాని యొక్క నిర్మాణ సాంకేతిక విధానం అంతా రూపొందించుకొని అనుమతులు పొంది ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా మనకేదైతుందో ప్రభుత్వానికి భారం పడకపోతుండే. కేవలం కమిషన్ల కోసం ఏదైతుందో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంతో రాష్ట్రం అప్రూవల్ పెట్టబడ్డని చెప్పంటుండే. ఇవే కాకుండా
నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తావో, సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపిణీ కాదు. సంక్షేమ కార్యక్రమాలంటే దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు గడిచిన దశాబ్ద కాలం ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లైన్ ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కి దాన్ని మార్పు చేసిందా? ఎస్టీ సప్లైన్ ను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు 80 to 90,000 crores ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కు కెండమ్ చేయబడితే you spent only about 50,000 crores and the rest of 40,000 crores have been carried forward. అంటే దళితుల సంక్షేమం కొరకు కట్టేపు చేయబడ్డటువంటి నిధులు 40,000 కోట్లు నువ్వు వెచ్చించకుండా, ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసినావు. అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గాన్ని ఏ విధంగా నువ్వు మోసానికి గురి చేసినావు, వాళ్ళు వివక్షకు గురి చేసినావు, ఇంతకంటే ఎక్కువ పెద్ద నిధులు ఏం కావాలనే? సిమిలర్లీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు కూడా దాదాపు 30,000 కోట్లు నువ్వు వెచ్చించకుండా, ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే అసలు మీకు నిజంగా కూడా చెప్తున్నా, ఏమాత్రమో జ్ఞానం ఉన్నా కానీ ఇప్పుడే జ్ఞానోదయం కావాలని చెప్పంటున్నాయి.